హాయ్ అండి. ఇది పాలకోవా స్వీట్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం స్వీట్ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. తొందరగా మనం ఈ స్వీట్ ఇంట్లోనే చేసేసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు పాలను కూడా ఆ నెయ్యిలో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడరు తీసుకొని మనము యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉందాము. ఉండలు లేకుండా దీన్ని మనం ఇలా చిన్న మంట మీద మనం ఈ ప్రాసెస్ చేయాలండి. ఇలా ఉండలు లేకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను హాఫ్ కప్పు అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేశాను. ఈ షుగరు కూడా కరిగేలాగా మనము దీని ప్రాసెస్ ఎక్కువ కలుపుకోవడమేనండి. చాలా ఈజీగా తేలిగ్గా అయిపోతుంది. ఇలా చిక్కపడే వరకు మనము ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చిన్న మంట మీద ఈ ప్రాసెస్ జరగాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దంచుకున్న ఇలాచి పౌడర్ మనం యాడ్ చేసుకుని ఒకసారి కూడా కలుపుకుందాము. ఇలా పెనానికి మిశ్రమం ఇలా సపరేట్ కావాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సపరేట్ అయిన తర్వాత దీన్ని చల్లారనిచ్చుకుందాము. ఇది చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనం వీటిని పాలకోవా సైజులో మనము చుట్టుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా తేలిగ్గా తొందరగా పాలకోవా స్వీట్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.